నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పట్టణాల్లో 2 లక్షలు గ్రామాల్లో 1.5 గరిష్ట వార్షిక ఆదాయం తెల్ల రేషన్ కార్డుదారులకు అర్హతగా ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన స్టాన్ఫోర్డ్ శాటిలైట్ కేంద్రం ఏర్పాటుకు సంస్థను ఆహ్వానించిన సీఎం కాలిఫోర్నియాలోని జోయిటిస్ కంపెనీని సందర్శించిన రేవంత్ వచ్చే నెలలో క్యాపబిలిటీ సెంటర్ విస్తరించనున్నట్లు సంస్థ ప్రకటన విద్యుత్ ఉత్పాదనలో ఇబ్బందులు రావద్దన్న భట్టి 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం వీధి కుక్కల దాడులపై సర్కారు అశ్రద్ధ వహిస్తోందని బీఆర్ఎస్ ఆరోపణ పసికందు ప్రాణాలు పోయినా పట్టించుకోవడం లేదని మండిపాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు ముందుకు రావాలి ఉద్యోగ నియామకాలకు వర్తింపజేయాలన్న మందకృష్ణ బంగ్లాదేశ్లో సుప్రీంకోర్టు సీజే లక్ష్యంగా నిరసనలు ప్రధాన న్యాయమూర్తి సహా కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా గ్రామాల్లో 1.5 పట్టణాల్లో 2 లక్షల రూపాయల గరిష్ట వార్షికాదాయం ఉన్నవారికే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది గ్రామీణ ప్రాంతాల్లో మాగాణి 3.5 ఎకరాలు చెలక 7.5 ఎకరాలను గరిష్ట భూపరిమితిగా పేర్కొంది ప్రతిపాదనలపై ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామన్న కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు అర్హతలపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులు దామోదర రాజనరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై రేషన్ కార్డుల జారీకి అర్హతలు విధి విధానాలపై చర్చించారు ఇప్పటికే ఉన్నవారితో పాటు అర్హులకు కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తెల్ల రేషన్ కార్డుల జారీకి గరిష్ట వార్షికాదాయం భూమి పరిమితిపై పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది గ్రామాల్లో 1.5 పట్టణాల్లో 2 లక్షల రూపాయలు గరిష్ట వార్షికాదాయంగా ప్రతిపాదించింది గ్రామాల్లో 3.5 ఎకరాల మాగాణి 7.5 ఎకరాల చెలక గరిష్ట భూ పరిమితిగా ప్రతిపాదించిన పౌర సరఫరాల శాఖ పట్టణాల్లో భూమితో సంబంధం లేకుండా వార్షికాదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది అర్హతలు విధి విధానాలపై అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది 2 రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి ఏదో ఒకచోట ఉండేలా నిర్ణయించుకునేందుకు ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారెవరూ అవకాశం కోల్పోకుండా లోతైన అధ్యయనం చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం నియమించిన సక్సేనా కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి చెప్పారు ఇతర రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల జారీపై అధికారులు అధ్యయనం చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డులు ఉండగా సుమారు 10 లక్షల దరఖాస్తులు కొత్తగా వచ్చాయని మంత్రి చెప్పారు అర్హతలు విధి విధానాలపై సూచనలు స్వీకరించిన తర్వాత మరోసారి సమావేశమై ఖరారు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది హెల్త్ కేర్ రంగంలో భాగస్వామ్యం కావటం సహా లైఫ్ సైన్సెస్ స్కిల్ యూనివర్సిటీలకు మద్దతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్రంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ ను ఆహ్వానించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో సీఎం మాట్లాడారు హైదరాబాద్ లో తమ క్యాపబిలిటీ సెంటర్ ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ ప్రకటించింది అమెజాన్ ఎనోవిక్స్ మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరపనుంది అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గూగుల్ ప్రధాన కార్యాలయం జోయిటిస్ కంపెనీని సీఎం సందర్శించారు విద్య నైపుణ్యాభివృద్ధి హెల్త్ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై స్టాన్ఫోర్డ్ సెంటర్ ఫర్ బయో డిజైన్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చించింది కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని కోరారు
సానుకూలంగా స్పందించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ సమర్పించారు. వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్ఫోర్డ్ ప్రతినిధులు అనురాగ్ మైరాల్, జోష్ మేకోవర్ పేర్కొన్నారు. కొత్త సంస్కరణలో తెలంగాణ భారత్లోనే ముందు వరుసలో ఉందని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. స్టాన్ఫోర్డ్ వంటి గ్లోబల్ లీడర్ల భాగస్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో అవసరమైన ఆధునిక నైపుణ్యం, పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ రంగానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తెలంగాణలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. కాలిఫోర్నియాలో గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వినియోగించుకోవచ్చనే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. ప్రముఖ అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ ప్రతినిధులు కీత్ సర్బాగ్, అనిల్ రాఘవ్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చించింది. హైదరాబాద్ లో తమ కేపబిలిటీ సెంటర్ ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జోయిటిస్ ప్రకటించింది. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొన్నారు. గోల్డెన్ గ్రేట్ బ్రిడ్జి సందర్శనతో అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీకు తినడం, నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి, ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో 4 ఏళ్ల చిన్నారి మృతి వంటి ఘటనలను చూసి కూడా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను కాంగ్రెస్ నిలిపివేసినందున పారిశుద్ధ్యం పడకేసి కుక్కల బెడద ఎక్కువైందన్నారు. నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదని హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు. యాంటీ ర్యాబీస్ మందులను అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల్లో జరిగిన 343 కుక్కకాటు ఘటనల వివరాలను ప్రభుత్వానికి అందిస్తున్నామన్న హరీష్ బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ తో బీజేపీ చర్చలు జరుపుతోందన్న విషయం అవాస్తవమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే బీజేపీలో విలీనమంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్న సంజయ్, కాలం చెల్లిన పార్టీతో చర్చించాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన, ఎన్నో అరాచకాలు, అవినీతికి పాల్పడ్డ కేటీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం తనకు ఉందని వ్యాఖ్యానించారు. రేవంత్ పై నమ్మకం పోయిన రోజు నుంచి కాంగ్రెస్ తో యుద్ధం చేస్తామని స్పష్టం చేశారు. కవిత బెయిల్ కోర్టు పరిధిలోనిదన్న ఆయన, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాంగ్రెసేనని, గతంలో వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్ ఎంఐఎం నేతలు చాలా చోట్ల కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట ఉత్పత్తిని సాధించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై ఆ శాఖల అధికారులతో భట్టి విక్రమార్క సమీక్షించారు. ప్రతి థర్మల్ పవర్ ప్లాంట్ కనీసం 17 రోజుల విద్యుత్ ఉత్పాదనకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల గతంలో శ్రీశైలం, జూరాల వంటి ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఏర్పడిన నష్టాన్ని గుర్తు చేశారు. విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదనకు సంబంధించిన నివేదికలు ప్రతి వారం తనకు పంపాలని ఆదేశించారు. రుణమాఫీ విషయంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో రైతు వేదికల్లో వ్యవసాయ పథకాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి 431 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,50,000 రూపాయల లోపు రుణమాఫీ జరిగిందన్న ఆయన, మరో వారంలో 2 లక్షల రుణమాఫీ జరుగుతుందన్నారు. వ్యవసాయంలో భిన్నమైన పంటలతో సాగు చేసి ఆదాయం పొందవచ్చని రైతులకు మంత్రి సూచించారు. రైతులందరికీ నిబంధనల మేరకు, అర్హత మేరకు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి సాంకేతికంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే దయచేసి సంబంధిత అధికారులకు చెప్పమని కోరుతూ, రెండవది గృహజ్యోతికి సంబంధించి 200 యూనిట్ల వరకైనా రాకపోతే, మీరు అర్హత ఉండి 200 యూనిట్ల లోపల కాల్చుకున్నాక కూడా రాకపోతే వాళ్ళ వివరాలు కూడా మండల కార్యాలయంలో ఆఫీస్ ఓపెన్ చేసినాం. వాటి వివరాలను కూడా ఫిర్యాదు చేయమని కోరుతా ఉన్నాం.
గురుకులాల్లో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో గురుకులాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని, పిల్లల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల్లో 36 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని, మంత్రులు ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదన్నారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో 2 వారాల్లో 2 మృతి చెందితే కారణం చెప్పడం లేదన్నారు. గత 6-7 నెలల్లో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికీ నా కాన్స్టిట్యున్సీలో పెద్దాపూర్ అనే గురుకుల స్కూల్ ఉంటుంది. గత 2 వారాలలో 2 విద్యార్థులు చనిపోయినారు, 2 విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, 2 విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. బాధాకరం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. మా పెద్దాపూర్ గురుకుల్ స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు. సేమ్ విధంగా 2 వారాల క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు. ఇప్పటి వరకు కూడా 2 వారాల తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు, విచారణ కూడా జరగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. ఆయన భాషలో అయితే 100% ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్గా ఉండుంటే. ఇప్పటివరకు కనీసం డిస్కషన్ చేసినారా, కనీసం ఒక మీటింగ్ పెట్టినారా? ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, భేషజాలకు పోకండి, మేము కూడా కలిసి వస్తాము, విద్యార్థులను కాపాడు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 2 విద్యార్థులు మృతి చెందడం సహా పలువురు ఆసుపత్రి పాలవడంతో అధికారులు స్పందించారు. జగిత్యాల అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి పాఠశాలను సందర్శించారు. పాఠశాల మొత్తం కలియ తిరిగి పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమన్న కలెక్టర్ చిన్నారులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పాఠశాల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించారు. తరగతి గదుల్లో విద్యుత్ ఫ్యాన్ల ఏర్పాటు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గురుకుల పాఠశాల ఆవరణలో ఎటు చూసినా పురపాలక, గ్రామ పంచాయతీల చెత్త సేకరణ వాహనాలు, జేసీబీలు దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య పనులు చేపడుతున్న సమయంలో కార్మికులకు 2 పాములు కనిపించడంతో వాటిని చంపేశారు. ఇప్పుడు పెద్దాపూరు గురుకుల పాఠశాలకు సంబంధించి మొన్న జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటన మళ్ళీ ఎలాంటి పునరావృతం కాకుండా ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని పనులు గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి మేము ఈరోజు కొన్ని పనులు చేస్తున్నాము. మీరు కూడా చూస్తున్నారు, ఫీల్డ్ మీద జరుగుతున్నాయి. అదేవిధంగా ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మరి మా పిల్లల్ని పంపిస్తే మీరు ఏ రకంగా బాధ్యత తీసుకుంటారనే విషయంలో కూడా మేము తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకు భరోసా కల్పించి మళ్ళీ 16th రోజు తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసేసి పిల్లలను స్కూల్కు రప్పించి ఏర్పాట్లు చేస్తాం. ప్రస్తుతం వాళ్ళు కోలుకున్నారు, ఇంకొక రోజు ఉండి డిశ్చార్జ్ కూడా అవుతారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనన్నారు. ఆయా రాష్ట్రాలు సుప్రీం తీర్పును ఖచ్చితంగా అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్న మందకృష్ణ తమ విజ్ఞప్తిపై ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. జడ్జిమెంట్ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ గురుబ్రహ్మనగర్ లో పేదల బస్తీకి వెళ్లకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. తమ ఇళ్లకు దారి లేకుండా చేస్తే ఎలా అంటూ బస్తీ వాసులు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ దినోత్సవం జరుపుకునే రోజునే వారి గుడిసెలు కూలగొట్టారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అధికారులు ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సీఎం వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారం అంతా ఆయనకు వివరిస్తానన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్న అక్కడి పేదలకు జేఎన్యూఆర్ఎఫ్ కింద ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని దానం నాగేందర్ అన్నారు. లబ్ధిదారులను గుర్తించిన తర్వాత సుమారు 150 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఇక్కడ ఉండే వాళ్ళంతా ట్రైబల్స్. నిన్న మనం జరుపుకున్న ఆదివాసుల దినం జరుపుకుంటున్నప్పుడు నిన్న ఆదివాసుల గుడిసెలన్నీ కూడా నిన్న గులగొట్టారు. ఆ ఫోటోస్ అన్ని నా దగ్గర లేవు ఇప్పుడు అవైలబుల్ గా. అన్ని గుడిసెలు గులగొట్టారు. సరే గులగొడితే గులగొట్టారు, ప్రాబ్లం లేదు. పార్క్ లైన్ లో గులగొట్టమని నేను కూడా చెప్తున్నా. పార్క్ లైన్ లో ఉంటే తీసేయమనే చెప్తున్నా. మొత్తం వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా మూసేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. మా నియోజకవర్గంలో ఇలా అధికారులు వచ్చి మా సమాచారం లేకుండా ఇలా చేయడం, ప్రభుత్వ స్థలాన్ని ఆపొద్దని మేము చెప్తలేము, కబ్జా చేసే వాళ్ళని తీసేయమనే చెప్తున్నాము. కానీ ఇలాగా స్లమ్ లో ఉన్న ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఆసిఫాబాద్ జిల్లాలో నిండు గర్భిణి నరకయాతన పడింది. పురిటిన పులిరాగా ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక నిండు చూలాలు 1.5 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లేలోపు ప్రసవం జరిగి ఓ శిశువు మృతి చెందగా ఆసుపత్రికి తరలించిన తర్వాత మరో పాపకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ మండలం బండగూడకు చెందిన ఆత్రం ధర్మాబాయి పురిటి నొప్పులతో బాధపడుతుండగా అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక 1.5 కిలోమీటర్ల దూరం గర్భిణిని కాలినడకన తీసుకొచ్చారు. మధ్యలో వాగును అతి కష్టం మీద దాటించారు. వాగు ఒడ్డుకు చేరుకోగానే ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించగా శిశువు మరణించిందని వైద్యులు నిర్ధారించారు. అనంతరం గర్భిణిని పరీక్షించగా కడుపులో మరో శిశువు ఉందని, స్థానికంగా ప్రసవం చేయలేమని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ సాధారణ ప్రసవం కాగా ఆడపిల్ల జన్మించింది. పుట్టిన శిశువు తక్కువ బరువు ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన వైనాడు బాధితులకు సాధ్యమైన మేర కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కొండచర్యలు విరిగిపడి వేలాది మంది ప్రజలు కలలు కల్లాలయ్యాయన్న ఆయన వైనాడు విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించిన ప్రధాని మోదీ సహాయ పునరావాస చర్యలకు అవసరమైన సహాయం విషయంలో కేరళ ప్రభుత్వానికి తోడుగా ఉంటామని ప్రకటించారు. ప్రకృతి విలయంతో తల్లడిల్లిన కేరళలోని వయనాడ్లో ప్రధాని మోదీ పర్యటించారు. మొదట కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వయనాడు వెళ్లారు. ఆ మార్గంలోనే కొండచర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. కాల్పెట్టలో హెలికాప్టర్ దిగిన మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించారు. చూరాల్మలలో ఆర్మీ నిర్మించిన 190 అడుగుల బేలీ వంతెనపై ప్రధాని నడిచారు. ఆయన వెంట కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్, కేంద్ర మంత్రి సురేష్ గోపి ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు తీరును ఆర్మీ అధికారులు ప్రధానికి వివరించారు. తర్వాత మెప్పటిలోని సహాయక శిబిరానికి, అనంతరం ఆసుపత్రికి వెళ్లిన మోదీ వరదలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, క్షతగాతులను పరామర్శించారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారిని దగ్గరకు తీసుకుని మాట్లాడారు. పలువురు బాధితులు మోదీకి తమ బాధను వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి విజయన్తో కలిసి అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలపై చర్చించిన ఆయన బాధితుల జీవితాల్లో తిరిగి వెలుగులు నింపేందుకు కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. और मैं आपको विश्वास दिलाता हूं कि देश और भारत सरकार कोई भी कसर नहीं छोड़ेगी. जिसे डिटेल आपकी आएगी, चाहे आवास की बात हो, चाहे स्कूल बनाने की बात हो, चाहे रोड के इंफ्रास्ट्रक्चर का काम हो, इन बच्चों के भविष्य के लिए कुछ व्यवस्थाएं करने की बात हो, जैसे ही डिटेल बन करके आपकी तरफ से आएगी, हमारी तरफ से पूरा सहयोग रहेगा, ये मैं आपको विश्वास दिलाता हूं. लेकिन आज मैंने पूरी विस्तार से सारी चीजों को देखा है, और जब फर्स्ट हैंड इन्फॉर्मेशन होती है तो निर्णय करने की भी सुविधा रहती है. और मैं आपको फिर से एक बार विश्वास दिलाता हूं, मुख्यमंत्री की जैसी अपेक्षाएं हैं, वो सारी अपेक्षाओं को पूरा करने में भारत सरकार पूरा प्रयास करेगी. వయనాడ్లో జులై 30న కొండచర్యలు విరిగిపడి 226 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మందికి పైగా ఆచూకీ ఇంకా లభించలేదు.
తెలుగువారి కోసమే తెలుగుదేశం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలతో హైదరాబాద్లో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంచుతామన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గత ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను నేను గౌరవిస్తూ సలహాలు సూచనలు తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అనంతరం రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఇక్కడే హైదరాబాద్ లోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అలాంటి పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు అందరి యొక్క మనోభావాలని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఇక్కడుండే ప్రజానీకానికి ఏ విధంగా అందుబాటులో ఉండాలనో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి దాని ప్రకారం ప్రణాళిక తయారు చేసి ముందుకు పోతాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలినప్పటికీ ఆమె పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఒబైదుల్ హసన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. సీజేతో పాటు మిగతా న్యాయమూర్తులు వైదొలగాలంటూ నిరసన చేపట్టారు. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ నిరసనకారులు కోర్టును చుట్టుముట్టారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇవాల్టి సమావేశాలను రద్దు చేసిన ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారుగా ఆయనకు పేరు ఉంది. అటు తీవ్ర నిరసనల మధ్య బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రౌఫ్ తాలూక్దార్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులు అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుల్ రౌఫ్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తున్న గుర్రం బాబాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పూజల పేరుతో మభ్యపెడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుర్రాన్ని కొనుగోలు చేసి అందులో ఒకరు బాబా అవతారం ఎత్తారు. పల్లెల్లో తిరుగుతూ మీకు నయం కావాలన్నా, నరదిష్టి పోవాలన్నా బాగు చేస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఫిర్యాదుపై నరసింహులపేట పోలీసులు చర్యలు చేపట్టారు. 6 వ్యక్తులను అరెస్టు చేసి 9,000 నగదు, గుర్రం, పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.